శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దాసరి గారు 150 సినిమాలు పై చిలుకు చేశారు కదా. సో ఆయన సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కొడుకులకే కాకుండా శిష్యుల్లో కొంతమంది తీసుకున్నారనే ఆ దుష్ప్రచారం ఏదైతే ఉందో అది ఎందుకు బయటికి అట్లా స్ప్రెడ్ అవుతుంది? దుష్ప్రచారం ఆయన సంపాదించింది నిజమే, అది అందరికంటే ఎక్కువ సంపాదించిన ఆయనే. ఈ రాధాకృష్ణ గారికి చెప్పారు, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన కూడా స్వయంగా చెప్పారు, నేను అందరికంటే ఎక్కువ సంపాదించాను కానీ నిలబెట్టుకోలేకపోయానని ఆయనే ఒప్పుకున్నారు. ఆయన దానికి కారణం ఏంటంటేనండి, ఈ డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని మేనేజ్ చేయాలంటే సొంత మనుషులు ఉండాలి. పద్మగారు ఉన్నారుగా, పద్మగారు ఉన్నా కూడా పద్మగారిని ఎంతవరకు రానివ్వాలో అంతవరకే రానిచ్చారు తప్ప ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఈయన యొక్క ఇండివిజువాలిటీ ఇంటిగ్రిటీ తగ్గుద్దేమని చెప్పేసి ఆయన కొన్ని లిమిటేషన్స్ వరకే ఉంచారు ఆయన. అయితే దాసరి నారాయణరావు గారికి సంబంధించినంత వరకు పద్మగారు అంటే ప్రాణం ఉంది, ఆవిడ ఏం అడిగినా ఇచ్చేస్తారు. ఈయనకండ ఆవిడకండ ఈయనే, అందులో సందేహం ఏమాత్రం లేదు. కానీ ఇట్లాంటి విషయాల్లో, ఆస్తుల విషయాల్లో మాత్రం కంప్లీట్గా ఇప్పుడు గబుక్కుని ఏదన్నా వచ్చి ఎవరన్నా ప్రొడ్యూసర్ ఇంత ఇవ్వాలని వచ్చారనుకోండి, అవి ఈయన మధ్య ఈయన దగ్గర బతిమాలి ఏమంటే నేను ఇస్తానంటే ఆవిడ ఒప్పుకోకపోవచ్చు గబుక్కుని, ఆయన కష్టపడలేదని చెప్పి. అలాంటి మనస్తత్వం పద్మగారు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఇంత కష్టపడ్డప్పుడు మీరు ఎందుకు ఎవరు అని అడిగే మనస్తత్వం. అందుకని ఏం చేశారంటే కొంచెం ఇట్లాంటి విషయాల్లో ఆవిడ దూరంగా పెట్టారు ఆయన. ఆవిడ కానీ ఈయన దగ్గర ఏదో వేరే విధంగా డబ్బులు తీసుకుని ఆవిడ ఆస్తులు కొన్నారని నేను ఇదివరకు ఒక ఎపిసోడ్లో చెప్పాను. నేను స్థలం కొనడానికి ఇదివరకు ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఆవిడ ఏమాత్రం అవకాశం వచ్చినా తనకి తాను ఖర్చు పెట్టుకోకుండా ఆస్తులు కొనడానికే ఆవిడ ప్రాధాన్యత ఇచ్చేది. ఆవిడ ఒకవేళ ఫంక్షన్ చేసుకోవడానికి ₹1,00,000 ఇచ్చారనుకోండి, ₹1,00,000 ఖర్చు పెట్టేవారు కాదు ఆవిడ. ఎంత ఖర్చు పెట్టాలి అంత ఖర్చు పెట్టి ఒక 50,000 మిగిల్చి పక్కన పెట్టి తర్వాత ఒక అమౌంట్ వచ్చిన తర్వాత ఆస్తులు కొనేవారు ఆయన. ఎక్కడెక్కడ కొన్ని సందర్భాల్లో ఆవిడ ఎక్కడ కొన్నారో కూడా తెలియని మర్చిపోయిన స్థితిలో కూడా కాగితాలు కనపడలా. ఇట్లా అయిపోయింది. ఇక శిష్యులు అంటారా, శిష్యులు అంటే మా వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వరకు శిష్యులకు మేము ఆస్తులుగా మమ్మల్ని పరిగణించక్కర్లా, మేమేమి దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు, మాకేమీ ఇది లేదు. ఏమండి, ఇక ఆయన అడ్వాంటేజ్గా తీసుకుని, ఆయన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆయన దగ్గర ఎలా మాట్లాడాలో మాట్లాడి వాళ్ళ అవసరాలకి ఆయన చేత పెట్టుబడి పెట్టించి ఫైనాన్స్ చేయించుకుని అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి మాకు తెలిసి. ఆయనకి తెలిసి. వాళ్ళు శిష్యులేనా లేదా బయట వాళ్ళ? అంటే శిష్యులు అనగలదాడు, బయట వాళ్ళు ఎక్కడ ఉంటారండి, అంత కాంపౌండ్కి సంబంధించిన వాళ్ళు. శిష్యులు అంటాం కంటే కాంపౌండ్కి సంబంధించిన వాళ్ళు, కాంపౌండ్లో తిరిగేవాళ్ళు. అంటే పేర్లు మనం ఏమి డిస్కస్ చేయక్కర్లా. ఇచ్చేదంటే ఇది తేలికుట్టిన దొంగలాగా ఉంటుంది ఇవన్నీ. ఆ అడ్వాంటేజ్, ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కొంతకాలం తర్వాత ఈ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే ఫైనాన్స్ చేయటం ఇవన్నీ చేసేవాడు ఆయన. ఆ తర్వాత కొన్ని సంతకాలు చేసి ఏది ఎవరైనా రిలీజ్ ప్రింట్లు ఆగిపోతే ప్రింట్లు ల్యాబ్ లెటర్ ఉంటుంది కదండి, ల్యాబ్ లెటర్ రిలీజ్ చేయను అంటే ఈయన వెళ్ళి సంతకాలు చేసి నేను ఇస్తాను, నేను గ్యారంటీ చెప్పి ఫైనాన్స్ని పిలిపించి మాట్లాడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడకో లేకపోతే ఇంకోటో వాళ్ళు తప్పించుకుంటే ఈయన మీద సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంగా పద్మగారికి ఈయనకి చిన్న క్లాషెస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు మీరు వెళ్ళాలి, ఎందుకు ఇచ్చేయాలి, వాళ్ళకి పోనీ మంచివాళ్ళు అనుకుంటే ఓకే, మిమ్మల్ని వాడుకుంటున్నారని చెప్పి నిజాలు మాట్లాడేది ఆవిడ. ఇగో ఇట్లాంటి సందర్భాల వల్లే ఆయన్ని సరే ఇవన్నీ తప్పనివి ఇండస్ట్రీలో. అంటే ఆయనకంటే ఇది కదా, ఇప్పుడు ఆడవాళ్ళకంటే పొసెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది, నా భర్త ఆస్తి నా దగ్గర ఉండాలని. కానీ ఈయన అలా కాదు, 10 మందికి కొంచెం ఉపయోగపడాలనే స్థితి బిగినింగ్ నుంచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అలవాటు.
తర్వాత ఈయనకి ఏంటంటేనండి ప్రతిదీ ఈయనే చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారు, ఉదాహరణకు చెప్తారు. వెంకటేష్ గారు కాదు, సురేష్ గారు. ఆయన లేకపోయినా ఆయన వ్యవహారాలని MBA చదివి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఇది చేసి స్టూడియో వ్యవహారాలు కానీ నిర్మాణ వ్యవహారాలు కానీ ఆయనే చూసుకునేవాడు. ఏమండి ఓకే, ఏమీ రామారావు గారు ఉన్నారు. రామారావు గారి వ్యవహారాల్లో మన హరికృష్ణ గారు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళకి తగిన స్టాఫ్ నందమూరి రమేష్ గారు కానీ ఇటు అన్ని విషయాల్లోనూ ఇలా చూసుకుని నాకు తెలిసి. కానీ ఈయనకి ఈ పిల్లలు ఏమైపోయారంటే అందుబాటులోకి రాల. ఇద్దరు అందుబాటులోకి రాలి. ఏం చేద్దంటే చైల్డిష్గా బిహేవ్ చేసేసి ఒకళ్ళేమో తెలిసింది, అందరికీ తెలిసిన విషయమే, దేశానికి తెలిసిన విషయమే. పెద్దవాడేమో ఎవరితోనో వెళ్ళిపోయాడు, చిన్నవాడికి ఆవిడకి డాక్టర్ చేయాలని ఆశ ఉండేది. ఎవరికి? పద్మ గారికి. తంగబాలోని మెడ్రాస్లో ఆయన ఒక కాలేజీ ఉంది. ఆయనతో మాట్లాడే, వీడు కాంగ్రెస్, తంగబాలు కూడా కాంగ్రెస్. ఆయనతో మాట్లాడి ఒక సీట్ సంపాదించింది, మెడికల్ సీట్ సంపాదించింది. మెడికల్ సీట్ సంపాదించిన తర్వాత నెక్స్ట్ డే కాలేజీలో చేరాలి. ఈ అరుణ్ ఏం చేశాడంటే వచ్చేసి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఉన్నారు గురువుగారు. ఎక్కడ? రామనాయుడు గారి స్టూడియో పక్కన గెస్ట్ హౌస్ ఉంది కదా. వచ్చేసాడు. ఇలా వచ్చేసాను, ఫోన్ చేసింది ఆవిడ. వచ్చేసాడంటే వచ్చాడు ఉంది. ఇలా సీట్ సంపాదించాను, సర్లే వదిలే పద్మ, ఎందుకు బలవంతం చేయటం అని ఈయన కూడా చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆయన. ఓకే, అదొక డెసిషన్. పిల్లల విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి. కానీ ఈయన కొంచెం లీనియన్స్ ఇచ్చేసి సర్లే ఉండిపో, ఇక్కడే ఉండిపో అని అప్పటి నుంచి ఆర్టిస్ట్గా చేయడానికి ప్రయత్నించారు. సో అలాగా ఆయన కెరీర్ని చాలామంది ఏ తండ్రులైనా కూడా ముందు పిల్లల్ని ఎడ్యుకేషన్ సైడ్ ఎప్పుడు కూడా వెనక్కి తోయలే. ఇప్పుడు ఈ చేసిన పొరపాటు అది. సార్ పెద్దవాడికి ఎలాగో అబ్బలేదు, వెళ్ళిపోయాడు, వేరే విధంగా వెళ్ళిపోయాడు. చిన్నవాడికి అవకాశం ఉంది, అవకాశం ఉండి మెడికల్ సీట్ సంపాదించింది ఆవిడ. సీటు అంత తిరుగ్గా రాదు, డబ్బుతో రాలా ఆవిడ. ఏదో వాళ్ళ కాలేజీ ఉంటే ఒక సీటు ఏదో ప్రమోషన్ కోటాలో ఉంటే ఇచ్చారు. సో ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్ ఇక్కడ ఉండిపోవడంతో ఇక బాధ్యతలు ఏం జరుగుతాయి? ఇలా రావటం, వెళ్ళటం, ఒక కారు వేసుకుని వెళ్ళిపోవటం, ఎంజాయ్ చేయటం, ఇలాగ ఒక బాధ్యత గల లైఫ్ లీడ్ చేయలే, ఎవరు కూడా లీడ్ చేయలే వాళ్ళు. అందుకని ఏమైందంటే ఇప్పుడు ఎవరిని ఇప్పుడు ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న వాళ్ళకి ఎవరు అప్పచెప్పిస్తారు? బాధ్యతలు ఎవరు అప్పచెప్తారు? పద్మ గారు చూసుకోవాలి, ఇంకెవరు లేరు. ఇంకా పద్మ గారు ఎలా చూసుకుంటారు? అన్ని అవి కూడా కొన్ని ఎలా అన్ని పద్మ గారు చూసుకోవాలంటే లేడీస్ అన్ని సాధ్యం కాదండి. అదే అర్థమైంది. అయితే అప్పుడు ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకున్నారా? అంతే కదా మరి. ఇప్పుడు ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే ఎవరు లేరు కాబట్టి బయట వాళ్ళని నమ్మాల్సి వచ్చింది. బయట వాళ్ళని నమ్మాల్సి వచ్చింది. బయట వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. అది బయట వాళ్ళని ఎండీలు చేయటం, బయట వాళ్ళని ఈడీలు చేయటం, బయట వాళ్ళని ఇచ్చేయటం. అంచేత ఆయన ప్రాపర్టీస్ అన్ని ఎలాగైపోయినాయి ఏంటండి, సంపాదిస్తున్నాడు. సరే వాళ్ళకి అలా కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి, లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళు నమ్మాల్సి వచ్చి వాళ్ళు ఏం చెప్తే అది. మీకు ఇంతకు చెప్తాను నేను. ఫైనాన్స్ తీసుకున్నప్పుడు అండి, ఫైనాన్షియర్ ఏం చేస్తారో తెలుసండి, ఇది మీకు చెప్తున్నాను. ఈ బినామీలు అనేవి చాలా కామన్ అయిపోయిందండి. డబ్బు ఉన్న వాళ్ళకి మేనేజ్ చేసుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు. కానీ మ్యాక్సిమం తెలివైన వాడు దాసనారాయణ గారు అకౌంటెంట్గా పనిచేశాడు కాబట్టి, కానీ తనకు తెలుసు అనుకుంటారు. కానీ ఆయన తెలిసిన వాళ్ళ చేతుల్లో తెలిసి తను మోసపోతుందని ఆయన గ్రహించలేకపోయాడు. ఆ తెలిసిన తర్వాత కూడా ఏం చేయలేకపోయాడు. ఏం చేత వాళ్ళ చేతుల్లో వాళ్ళు లేకపోతే వెళ్ళిపోయింది డబ్బు అంతా. అంతేనా? డబ్బు తింటున్నారని తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈయన మేనేజ్ చేసుకోలేని పరిస్థితి. ఓకే, రైట్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఫైనాన్షియర్ ఉన్నాడండి, ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి ఈయన వెళ్ళలేడుగా. అవును, వెళ్ళగలడా? వెళ్ళలేదుగా. అందుకని ఎవరినో పంపించాల్సి వచ్చేది. వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా కానీ ఏం చేస్తారు? ఫైనాన్షియర్స్ ఏం చేస్తారంటారండి, 2 లక్షలు తీసుకుంటే 3 లక్షలు చెక్కులు రాయించుకుంటారు. ఓకే, తెలుసా మీకు? అది మీకు వినే ఉంటారు. అంటే నాకు తెలిసి
ఆ చెక్కులని వాడు తీసేసుకుంటాడు. ఏం చేద్దంటే ఎప్పుడు ఎటుపోయి ఎటు వస్తుందో ఏమవుతుందో ఫైనాన్షియల్ సేఫ్టీ చూసుకుంటాడు. ఈ ఇంట్రడ్యూస్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ తీసుకున్న 2 లక్షలే కదా, మేము 3 లక్షలు కాదు కదా ఇవ్వాల్సింది, ఆ 2 లక్షలప్పుడు ఈ 1 లక్ష కూడా వసూలు చేసేస్తారు. ఓకే. ఈ 1 లక్ష కూడా 3 లక్షలు తీసుకుని ఆయనకి ఏంటంటే అవసరానికి ఇప్పుడు పలానా వాడికి డబ్బులు ఇవ్వాలనుకోండి, ఆయన ఎంతైనా సరే ఇచ్చేసి ముందు డబ్బులు తీసుకురా వాళ్ళకి ఇచ్చేసేయాలి అనేది. ఏమండి 7 కోట్ల అప్పులు తీర్చాడండి ఆయన. ఎవరు తీర్చరు. నేను తీర్చను ఏదు అంటే ఎవరు అనేవాళ్ళు లేరు. దాసనారాయణరావు గారు నన్ను అనుకుంటారు కానండి, 7 కోట్ల అప్పులు తీశాడు ఆయన. ఎక్కువ అప్పులు చేసింది కూడా ఆయనే. డైరెక్టర్స్లో ఎక్కువ అప్పులు చేసింది కూడా ఆయనే. అంటే ఫైనాన్షియల్ బారిన పడింది కూడా ఆయనే ఎక్కువ. ఫైనాన్షియల్కి ఎక్కువ చెల్లించింది కూడా ఆయనే. బికాస్ మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల. ఎందుకంటే ఆయనకి సహాయపడేవాళ్ళు లేకపోవటం వల్ల. ఎవరైనా చెప్పారనుకోండి, ఇదిగో ఇలా మిస్యూజ్ జరుగుతుందంటే, ఇలా మిస్యూజ్ ఎందుకు ఇంట్లో మేనేజ్మెంట్లోనే మిస్యూజ్ జరిగేది. ఇప్పుడు అన్నీ పద్మగారు చూసుకోరు కదండి. పద్మగారు చూసుకోవాల్సింది ఇంట్లో వ్యవహారాలు, వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటారు. మిగతా వ్యవహారాలని ఎన్ని వ్యవహారాలు ఉన్నాయి, ఆఫీస్ వ్యవహారాలు ఎన్ని ఉన్నాయి, అదే మొత్తం వాళ్ళ మీద నడిచి. అంటే ఇది నిజం చెప్పాల్సి వస్తే పేర్లు వద్దు కానండి, చాలామంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. చాలామందికి ఆయన అపార్థ దానం కూడా చేశారు ఆయన. ఇప్పుడు ఇందాక మీరు క్యాష్ ఎలా వెళ్ళింది అంటున్నారు చూసారా, అపార్థ దానాలు ఎక్కువ చేశారు లాస్ట్ టైంలో. చాలా ఇబ్బంది పడ్డారు. అంచేత ఎప్పుడైనా సరే మన వాళ్ళంటూ లేకపోయినప్పుడు, బినామీలంటూ ఉన్నప్పుడు, బినామీలు లేకపోతే బతకలేని పరిస్థితి ఈ డబ్బు సంపాదించిన వాళ్ళకు ఉంటుందండి. నిజంగా చెక్ పవర్ ఇచ్చేస్తారు. చెక్ పవర్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు అందరికీ తెలిసిన సత్యమే ఇది. నేను చెప్తున్నానంటే ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతే, కానీ ఈ డబ్బున్న వాళ్ళ సంగతి మొత్తం కామన్గా చెప్తున్నాను నేను, ఆయన గురించే కాదు. ఏం చేద్దంటే ఎవరినో ఒకళ్ళు నమ్మాలి, కానీ ప్రతిదీ చెక్ చేసుకునే అవకాశం ఈయనకి లేదు. ఎందుకంటే ఈయన వేరు. ఇప్పుడు రామనాయుడు గారు అనుకోండి, ఆయనకు అన్నీ తెలుసు. ఒక చిన్న సినిమా నుంచి పైకి వచ్చాడు ఆయన. చిన్న సినిమా నుంచి పైకి వచ్చాడు. ప్రతిసారి వచ్చేటప్పుడు సాయంత్రం అకౌంట్లన్నీ చెక్ చేసుకుంటాడు ఆయన. పైగా వాళ్ళు బాబు ఉన్నాడు కాబట్టి, బాబు ఉన్నా కూడా ఈయన కూడా చెక్ చేసుకునేవాడు ఆయన. అంటే ఏ రూపాయి ఎక్కడికి వెళ్తుంది, ఏ రూపాయి ఎలా ఇదవుతుంది అని. ఇప్పుడు 50,000 కరెంట్ బిల్ వచ్చింది అనుకోండి సార్, 1,00,000 రూపాయలు రాస్తారు. 1,00,000 రూపాయలు బిల్లు వచ్చిందంటే చెక్ రాయింగ్ చేసుకుంటారు, తీసుకెళ్తారు, అయిపోయింది. అప్పుడు ఏమైంది, రోజుకి 50 మంది 60 మంది భోజనం చేసేవాళ్ళు. ఆ ఖర్చుల్లోనే రోజుకి 15-20 మిస్యూజ్ అయిపోయింది. డైలీ 50 మంది భోజనాలు, డైలీ 50 మెంబర్స్ కంపల్సరీ. వాళ్ళ పనివాళ్ళు అది తప్ప వచ్చేవాళ్ళతో సహా పెర్మనెంట్ క్యారియర్స్ అక్కడ మెస్లు చెప్పేసేవాళ్ళు రోజుకి. సో మొత్తానికి అట్లా మిస్యూజ్ జరిగింది. బికాజ్ ఈ బినామీకి అప్పచెప్పడం అనేంత దౌర్భాగ్యం ఏ డబ్బున్న వాడికి రాకూడదండి. బినామీలు అప్పచెప్తే వాళ్ళకి అంత సిన్సియర్గా ఉండేవాడు ఎవడు ఉండడండి. కొంతకాలం పోయిన తర్వాత ఈయనకి ఇంత సర్వీస్ చేస్తున్నాం కదా మనం కొంచెం తింటే తప్పేంటి అనే ఆశ కలుగుతుందండి. అలాగే జరిగింది ఈయన విషయంలో కూడా. ఈయన పోయిన తర్వాత వీళ్ళు డబ్బులు కట్టిన సందర్భాలు నేను చూశానండి. అడ్వాంటేజెస్ నాకు ఆయన ఇవ్వాలి, ఆయనకి ఇంత ఇవ్వాలి, ఆయన నాకు ఇంత ఇవ్వాలి. తర్వాత ఈ ఫైనాన్స్ తీసుకునే విషయంలో చాలామంది డబ్బులు తెచ్చి, క్యాష్ తెచ్చి ఆయనకి ఇచ్చేసి ఈయన దగ్గర నుంచి ఎక్కడికి పోదనే భరోసా చాలామందికి ఉండేదండి. కొంతమందికి, ఈ ప్రైవేట్ వ్యక్తులకి మీడియేటర్గా పనిచేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి తెస్తున్నప్పుడు వాళ్ళ డబ్బే వాళ్ళకి ఇచ్చి, గురువు గారి దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఆయనకి ఫైనాన్స్ చేసి నేను ఎక్కడి నుంచో తెస్తున్నానని చెప్పేసి ఇచ్చి వసూలు చేసుకునే సందర్భాలు నాకు తెలుసు. మీకు అర్థమైందా? ఆ కాంపౌండ్లోనే ఉండి, ఆ కాంపౌండ్లోనే ఇవాళ 1,00,000 రూపాయలు కావాలి అంటే నాకు తెలిసిన ఒకడు ఉన్నాడండి, నేను తెచ్చిస్తానని చెప్పేసి తెచ్చిచ్చి దానికి ముందు డబ్బు వడ్డీ వసూలు చేసేసుకుని ఆ తర్వాత వడ్డీతో సహా తీసేసుకుని ఇచ్చేదంటే ఆయన ఏంటి మన వర్కర్స్ కదా వీళ్ళ దగ్గర ఎందుకని చెప్పేసి ఆయన మొత్తం ఇచ్చేసి ఇలా నమ్మి మోసపోయిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి.
తర్వాత అడ్వాంటేజ్ తీసుకున్న అన్ని డిపార్ట్మెంట్లు ఈ క్రాఫ్ట్స్ అన్నిట్లు కూడా అడ్వాంటేజ్ తీసుకున్నారండి. ఆయన క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఆయన దగ్గర పనిచేసే క్రాఫ్ట్స్ అన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకుని ఇచ్చేశారు. ఓకే.